అమ్మకి ఎగ్ పలావ్ చేయడం వచ్చేసింది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కైండ్ టు కట్ బై విద్య. చూసేది కదా మా ఆలు ఎక్సైట్మెంట్ నిజమేనండి. నేను ఫస్ట్ టైం ఎగ్ పలావ్ చేశాను. ఇక ఈ పలావ్ ప్రాసెస్లోకి వస్తే ముందుగా బాయిల్డ్ ఎగ్స్ని పీల్ తీసేసి వాటికి కొంచెం పసుపు, కారం, ఉప్పు పట్టించి లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. సో నేను ఈ ప్రాసెస్లో కారం కొంచెం వేసుకున్నాను ఎక్కువ. నాకు ఎలా అనిపించిందంటే ఆలు ఫ్రై తిన్నట్టు ఆ ఫ్లేవర్ వచ్చిందనమాట. సో నాకు అది బాగా నచ్చింది అని చెప్పి నేను ఎగ్స్కి కూడా అలానే ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత సింపుల్ ప్రాసెస్ కుక్కర్లో మామూలుగా మనం పలావ్ ఎలా చేసుకుంటాం, టొమాటో పలావ్ అలానే ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి బాగా సాట్ చేసుకున్నాను. ఆ తర్వాత టొమాటోస్ యాడ్ చేశాను. ఈ టొమాటోస్ వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నాకు ఎందుకో టొమాటో రైస్ అన్నా అసలు టొమాటోస్ ఎందులో వేసినా నాకు భలే నచ్చేస్తుంది అన్నమాట. సో టొమాటోలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకున్నాను అన్నమాట. ఆ తర్వాత స్మెల్ అయితే చాలా బాగుంది. చాలా టెంప్టింగ్‌గా అనిపించింది. తర్వాత నేనేం చేశానంటే కొత్తిమీర, పుదీనా, కొంచెం సోయా కూడా వేసుకొని కలుపుకున్నాను. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకున్నాను. అది కూడా కలుపుకున్నాననమాట. సో నేనిది మా పిన్ని దగ్గర నేర్చుకున్నాను. బియ్యం పలావ్ ఇలా బిర్యానీ చేసేటప్పుడు బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అప్పుడు వాటర్ యాడ్ చేయాలంట. అప్పుడు పొడి పొడిగా వస్తుందంట. సో నేను అది ఇప్పటికీ ఫాలో అవుతాను. థ్యాంక్ యూ పిన్ని. తర్వాత మంచినీళ్ళు వేసుకొని మనం ఫస్ట్‌గా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా! కారం, పసుపు, ఉప్పుతోని ఆ ఎగ్స్ ఒకటి ఒకటి ప్లేస్ చేశాను. బట్ నేనసలు ఏం మిక్సీ చేయలేదనమాట. మిక్సీ మిక్స్ చేయలేదు. తర్వాత కుక్కర్ మూత పెట్టేసాను అంతే. చాలా సింపుల్‌గా చేశాను. నా స్టైల్‌లో ఎగ్ పలావ్. బట్ టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. నీది కాదు. వావ్, భలే వచ్చింది. మంచి వాసన వస్తుంది ఆలు. సూపర్. అమ్మకి ఎగ్ పలావ్ చేయడం వచ్చేసింది. ఇలాంటి అన్ని రెసిపీస్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్. నమస్తే.